హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అసలు మీ ఇద్దరు ఎలా ఫీల్ అవుతున్నారు ఒకరి కోసం ఒకరు, అండ్ నియర్ ఫ్యూచర్లో అసలు ఏం జరగబోతుంది అనేది చూద్దాం. ఓకే, సో ఇదొక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. వీడియో మీ దగ్గరికి చేరే టైంకి మీకున్న సిచ్యువేషన్కి ఈ రీడింగ్లో పాయింట్స్ రెజొనేట్ అవుతాయి. రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ అవ్వని పాయింట్స్ వదిలేయండి. పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్ బ్రేస్లెట్స్ అండ్ వాస్తు పిరమిడ్స్ ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేయండి, డీటెయిల్స్ చెప్తాను. ఓకే, ఇవన్నీ కూడా మీరు అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, చూద్దాం మీ పర్సన్. డెవిల్ ఇన్ రివర్స్, క్యాప్రికార్న్, మకర రాశి. ఇక్కడ మీ పర్సన్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి థాట్స్ ఇవాళ, ఫీలింగ్స్. ఓకే, డార్క్ థాట్స్ ఏవో కనబడుతున్నాయి, డిటాచ్మెంట్ కనబడుతుంది. అంటే ఆ లిమిటింగ్ బిలీఫ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా రిలీజ్ చేసేస్తున్నారు మీ పర్సన్. అంటే తను పెట్టుకున్న బౌండరీస్, తను పెట్టుకున్న పిచ్చి పిచ్చి నమ్మకాలు ఏవో ఉన్నాయి తన మైండ్లో, అవన్నీ కూడా రిలీజ్ చేసేస్తున్నారు. ఫ్రీ అయిపోవాలి ఈ రిలేషన్స్లోంచి, టాక్సిక్ రిలేషన్షిప్స్లోంచి అని ఫీల్ అవుతున్నారు మీ పర్సన్. ఆ ఎడిక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎడిక్షన్స్ అన్నీ కూడా వదిలేసి ఒక ప్యూర్ హార్టెడ్ పర్సన్ లాగా ఉండాలి. మైండ్ గేమ్స్ అవి ఫ్యూచర్లో ఆడకూడదు, ఎవరిని డైలమాలో పెట్టకూడదు, ఎవరిని మ్యానిపులేట్ చేయకూడదు అని ఇలా రియలైజ్ అవుతున్నారు మీ పర్సన్. ఆ డెవిల్ ఎనర్జీస్ అనేవి పోతున్నాయి మీ పర్సన్ మైండ్లోంచి. ఓకే, 4 ఆఫ్ పెంటికల్స్ అగైన్ మకర రాశి. మనీ సేవ్ చేస్తున్నారు తన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకోవడానికి, అండ్ మీ రిలేషన్షిప్కి ఒక సెక్యూర్ రిలేషన్షిప్ అని చెప్పచ్చు. ఓకే, సో డెవిల్ ఇన్ రివర్స్కి అండ్ 4 ఆఫ్ పెంటికల్స్కి రెండిటికి కూడా మనకి స్ట్రాంగ్ ఎర్త్ ఎనర్జీ మకర రాశి. మీరు కానీ మీ పర్సన్ కానీ ఆ రాశి వాళ్ళు అయి ఉండొచ్చు. అండ్ కన్యా రాశి హర్మిట్ ఎనర్జీ, మెడిటేషన్ మోడ్లో ఉన్నారు. అంటే తనకి జరిగిన పాస్ట్లో ఏదైతే తనకి జరిగిన చీటింగ్ ఉందో ఆ చీటింగ్ మళ్ళీ మీరు తనకి చేస్తారేమో అని ఫీల్ అవుతున్నారు. సో చాలా ఫియర్స్ అయితే ఉన్నాయి తన మైండ్లో. అండ్ 9 ఆఫ్ కప్స్ విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్ మీన రాశి. మీరు కానీ మీ పర్సన్ కానీ ఈ రాశికి చెందిన వాళ్ళు అయి ఉండొచ్చు. అండ్ ఇక్కడ ఒక లగ్జరీ లైఫ్ అయితే కోరుకుంటున్నారు మీ పర్సన్. తను ఏదైతే విష్ చేస్తున్నారో ఆ విష్ అయితే తప్పకుండా ఫుల్ఫిల్ అవ్వబోతుంది. ఒక ఎమోషనల్ స్టెబిలిటీ అనేది వస్తుంది మీ ఇద్దరి మధ్య అండ్ మీ పర్సన్కి కూడా. నైట్ ఆఫ్ వాండ్స్. ఓకే, ఫియర్లెస్ మూమెంట్, అంటే ధైర్యంగా మీ ముందుకు రావడానికి కన్ఫర్మేషన్ అనమాట ఈ కార్డ్ మనకి. ఇది స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ ధనుష్ రాశి. ధైర్యంగా మీ ముందుకు వచ్చి తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయాలి, తన మైండ్లో ఉన్న తన ఐడియాస్ అన్నీ కూడా మీకు చెప్పాలి. సెపరేషన్ అసలు ఎందుకు వచ్చింది, థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నవాళ్ళు థర్డ్ పార్టీ ఇంకా ఉందా తన లైఫ్లో, లేరా ఏంటి అవన్నీ చెప్పాలి అని అనుకుంటున్నారు. బట్ ఇక్కడ లోన్లీనెస్ అయితే వెంటాడుతుంది. డిఫీట్, మీ పర్సన్ని థర్డ్ పార్టీ చీట్ చేసి వదిలేసిన తర్వాత చాలా లోన్లీగా ఫీల్ అయ్యారు. తను తొందరపడి మిమ్మల్ని వదిలేసుకున్నందుకు లోన్లీగా ఫీల్ అయ్యారు. సో ఇక్కడ ఫైనాన్షియల్ లాస్ కూడా కనపడుతుంది. మేబీ రిగార్డింగ్ థర్డ్ పార్టీ ఇష్యూస్లో మనీ కూడా పోగొట్టుకున్నారు మీ పర్సన్. సో ఆ మనీ, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయాయి మీ పర్సన్కి. ఆ మనీ క్లియర్ చేయలేకపోతున్నారు. సో సెల్ఫ్ ఎస్టీమ్ పోకుండా, డ్యామేజ్ అవ్వకుండా ఈ రిలేషన్షిప్ని అండ్ ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలని అనుకుంటున్నారు. ప్రజెంట్ పవర్టీలో ఉన్నారు మీ పర్సన్. పేజ్ ఆఫ్ పెంటికల్స్, ఏదో ఇన్ఫర్మేషన్ అనేది రాబోతుంది మీ పర్సన్ దగ్గర నుంచి, అండ్ ఫైనాన్షియల్ ఆపర్చునిటీ ఏదో రాబోతుంది ఇటు మీకు కానీ మీ పర్సన్కి కానీ. ఓకే, 2 ఆఫ్ సోర్డ్స్. మీ పర్సన్ ముందు 2 ఆపర్చునిటీస్ ఉన్నాయి.
ఓకే, ఇది స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ తులారాశి. స్టాగ్నేషన్ కనబడుతుంది. ఏది డిఫికల్ట్ ఏది ఈజీ అనేది చూసుకోలేకపోతున్నారు. మీ పర్సన్ డిసైడ్ చేసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు. డిఫికల్ట్ డెసిషన్స్ ఏవో తీసుకోబోతున్నారు. అంటే ఈ 2 చాయిసెస్లోంచి ఒకరిని ఎవరినో సెలెక్ట్ చేసుకుంటారు, ఈదర్ యూ ఆర్ థర్డ్ పార్టీ. బట్ ఇక్కడ థర్డ్ పార్టీ టాక్సిక్ పార్టీ అని తెలిసింది కాబట్టి ఆ టాక్సిక్ రిలేషన్ నుంచి బయటకు వచ్చి మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోబోతున్నారు. ఓకే, 4 ఆఫ్ సోర్డ్స్. అగైన్ మెడిటేషన్ మోడ్లో ఉన్నారు మీ పర్సన్, హీలింగ్ ఎనర్జీస్లో ఉన్నారు. అండ్ ఇస్ అగైన్ స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ తులారాశి. తులారాశి అండ్ మీనరాశి, మకర రాశి, ధనుష్ రాశి, వృషభ రాశి, ఈ రాశుల వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు ఇక్కడ. అండ్ నైట్ ఆఫ్ కప్స్, మీ పర్సన్ మీ దగ్గరికి రాబోతున్నారు, ప్రపోజ్ చేయబోతున్నారు. స్ట్రాంగ్ వాటర్ ఎనర్జీ మీనరాశి అగైన్. సో ప్రపోజల్తో మీ దగ్గరికి రావాలని ప్లాన్ చేసుకుంటున్నారు. మేబీ వచ్చేటప్పుడు మీకు రింగ్ గిఫ్ట్గా తెచ్చే ఛాన్స్ అయితే కనబడుతుంది ఇక్కడ నాకు. అది ప్రపోజల్ కాబట్టి గ్యారంటీ 100% మీకు అదే గిఫ్ట్ అయితే వస్తుంది చాలామందికి. అండ్ కొంతమంది లైఫ్లో ఇది పాస్ట్ పర్సన్ అవి ఉండొచ్చు, కొంతమంది లైఫ్లో న్యూ పర్సన్ కూడా రావచ్చు. నైట్ ఆఫ్ పెంటికల్స్, ఏదో ఫైనాన్షియల్ గ్రోత్ అనేది కనబడుతుంది. ఇప్పుడు ఇది మీ ఎనర్జీ కాబట్టి ఫైనాన్షియల్ గ్రోత్ అయితే కనబడుతుంది. ఓకే, మ్యారేజ్ కార్డ్. సో విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్, డివైన్ లవ్, హార్మనీ, బ్లిస్ఫుల్. ఇదొక ఫ్యామిలీ అండ్ డొమెస్టిక్ లవ్ కార్డ్. ఇది మీ దగ్గర నుంచి మ్యారేజ్ అయితే కోరుకుంటున్నారు మీ పర్సన్. అండ్ బిహైండ్ ద డెక్ అసలు ఏం ఎనర్జీస్ ఉన్నాయో చూద్దాం. ఓకే, హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్. ఇది థర్డ్ పార్టీ ఇచ్చిన సిచ్యువేషన్ అన్నమాట. ఓకే ఓకే ఇప్పుడు మనం అసలు మీ పర్సన్ మీ దగ్గరికి వస్తున్నది నెగిటివ్ ఇంటెన్షన్తోనా ఒక పాజిటివ్ ఇంటెన్షన్తోనా అని చూద్దాం. అంటే రీయూనియన్ అవుతుంది, మెసేజెస్ వస్తాయి, కాల్స్ వస్తాయి, బట్ ఏదైనా ఎక్స్పెక్ట్ చేసి వస్తున్నారా, లేదా మీతో రిలేషన్ కంప్లీట్గా కట్ చేసుకోవాలని చెప్పడానికి వస్తున్నారా, అసలు వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి అనేది చూద్దాం ఇప్పుడు. మీ పర్సన్ ఇంటెన్షన్స్ టువర్డ్స్ యూ. క్వీన్ ఆఫ్ కప్స్. సో ఇది స్ట్రాంగ్ వాటర్ ఎనర్జీ కర్కాటక రాశికి చెందిన కార్డ్. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ కర్కాటక రాశి వాళ్ళు అయి ఉండొచ్చు. ఇది ఒక నర్చరింగ్ కేరింగ్ ఎనర్జీ. సో మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చేది ఒక మంచి ఇంటెన్షన్తోనే వస్తున్నారు. మిమ్మల్ని మీరు పాస్ట్లో మీ పర్సన్ని ఒక కిడ్ లాగా చూసుకున్నారు, మీరు ఒక మదర్ లాగా కేరింగ్ చేసేవారు మీ పర్సన్కి. బట్ ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని అలా చూసుకోవాలి. ఎంపరర్ ఎనర్జీ అంటే సిచ్యువేషన్ మొత్తాన్ని తన కంట్రోల్లోకి తీసుకోవాలని అనుకుంటున్నారు. ఇది స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ, ఏరీస్, మేషరాశి. ఓకే, ఇది ఒక ఫాదర్లీ ఫిగర్ అనమాట. సో సిచ్యువేషన్ మొత్తాన్ని తన కంట్రోల్లోకి తీసుకోవాలి అండ్ మీకు ఒక డిసిప్లిన్డ్ బిహేవియర్ అంటే ఎలా ఉంటుందో అనేది ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నారు మీ పర్సన్. ఎందుకంటే పాస్ట్లో చాలా వర్స్ట్ బిహేవియర్ అనమాట మీ పర్సన్ది. సో అదంతా ఇప్పుడు క్లియర్ చేసుకోవాలి, తనని తాను ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నారు మీ దగ్గర. ఇది ఒక స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ అగైన్ సింహరాశి. మీరు కానీ మీ పర్సన్ కానీ ఈ రాశికి చెందిన వాళ్ళు అయి ఉంటారు. ఇక్కడ మీకు పబ్లిక్ రికగ్నిషన్ అండ్ విక్టరీ రాబోతుంది. మేబీ మీ కెరీర్లో అవ్వచ్చు, లేదా మీ రిలేషన్షిప్లో కూడా ఎవరైతే మీ పేరెంట్స్ ఎవరైతే మీ రిలేషన్షిప్కి ఒప్పుకోవట్లేదో వాళ్ళు ఒప్పుకునే ఛాన్స్ కనబడుతుంది. మ్యారేజ్ వరకు వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది. మీ రిలేషన్షిప్కి ఒక విక్టరీ వస్తుంది. సో ఇది విదిన్ 6 weeks ఆర్ 6 months మీకు మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. ఎవరైతే లాంగ్ టర్మ్ వెయిటింగ్ పీరియడ్లో ఉన్నారో వాళ్ళందరికీ విదిన్ 6 weeks ఆర్ కొంతమందికి 6 daysలోనే మారుతారు. మీరిద్దరు కూడా మీ లైఫ్ చేంజ్ అవబోతుంది.
లైఫ్ చేంజింగ్ కార్డ్, విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్. మీ విషెస్ అన్నీ ఫుల్ఫిల్ అవ్వబోతున్నాయి. బట్ మీ పర్సన్ మీ దగ్గరికి 10 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీతో వస్తున్నారు. ఇది స్ట్రాంగ్ ఎర్త్ ఎనర్జీ, కన్యారాశి, మీరు కానీ మీ పర్సన్ కానీ. సో ఇక్కడ 10 ఆఫ్ పెంటికల్స్ కోరుకుంటున్నారు మీ దగ్గర నుంచి, అంటే మ్యారేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని అర్థం. బట్ ఎనీ హెల్ప్ కోరుకుంటున్నారా మీ పర్సన్ మీ దగ్గర నుంచి అనేది చూద్దాం ఇప్పుడు. మీ పర్సన్ ఏదైనా హెల్ప్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? నో. ఆల్రెడీ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో వస్తున్నారు. అంటే ఆల్రెడీ ఒక అబండెన్స్ ఎనర్జీతో వస్తున్నారనమాట. ఆల్రెడీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేసిన తర్వాత మాత్రమే మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నారు. ఇది కొంతమంది విషయంలోనే జరుగుతుంది, ఎందుకంటే ఇది వృషభ రాశి ఎనర్జీ. అందరి విషయంలో మీ పర్సన్ మీ దగ్గరికి ఏదైనా ఎక్స్పెక్ట్ చేసి వస్తున్నారా, ఏదైనా హెల్ప్ అడుగుతారా, లేదా ఓన్లీ ఫర్ రీయూనియన్ వస్తున్నారా అని చూద్దాం. ఓకే, మనీ 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 బేస్డ్ రిలేషన్ అనమాట ఇది. ఓకే, సో మీ పర్సన్ ఇక్కడ ఫైనాన్సెస్ సేవ్ చేస్తున్నారు ఫర్ ఫ్యూచర్, అండ్ మీ రిలేషన్ని కూడా అట్లనే సెక్యూర్గా ఉంచారు. తను మర్చిపోలేదు మీ రిలేషన్ని, అండ్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ కూడా కనపడుతుంది మీ పర్సన్ దగ్గర. ప్రస్తుతం స్టేగ్నెంట్ ఎనర్జీలో ఉన్నారు. సిచ్యువేషన్ స్టక్ అయ్యింది, స్టక్ ఎనర్జీస్లో ఉన్నారు మీ పర్సన్. 3 ఆఫ్ పెంటికల్స్. ఆ స్టక్ ఎనర్జీ ఎందుకు వచ్చింది అని అంటే ఇది ఒక స్ట్రాంగ్ ఎర్త్ ఎనర్జీ, మకర రాశి. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కొంతమంది స్టక్ అయి ఉన్నారు. థర్డ్ పార్టీ ఇట్లా స్ట్రగుల్స్ నడుస్తున్నాయి థర్డ్ పార్టీ అండ్ మీ పర్సన్కి మధ్య రిలేషన్లో. ఓకే, అండ్ అగైన్ ఏస్ ఆఫ్ పెంటికల్స్. న్యూ కెరీర్ ఏదో రాబోతుంది, కెరీర్ ఆపర్చునిటీ ఏదో రాబోతుంది మీకు, ఫైనాన్షియల్ ఆపర్చునిటీ ఏదో రాబోతుంది. ఓకే, సో మీ పర్సన్ అసలు మీ దగ్గరికి వస్తారు. ఓకే, బట్ అది నెగిటివ్ రీయూనియన్ ఆర్ పాజిటివ్ రీయూనియన్ అనేది చూద్దాం. ఓకే, కింగ్ ఆఫ్ వాండ్స్. కింగ్ ఆఫ్ వాండ్స్ అనేది మనకు ఒక మెచ్యూరిటీ ఉన్న పర్సన్ అనమాట. కెరీర్ ఫోకస్డ్ పర్సన్ ఎవరో వస్తున్నారు మీ దగ్గరికి. మేబీ మీ పర్సన్ ఇది. మీ పర్సన్ ఆల్రెడీ కెరీర్ ఫోకస్డ్ పర్సన్, ఎందుకంటే తనకి చాలా లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. అవన్నీ కూడా క్లియర్ అవ్వాలి అని అంటే దానికి ఫైనాన్సెస్ కావాలి. సో కెరీర్ డెవలప్మెంట్ చూసుకుంటే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవ్వచ్చు అనేది మీ పర్సన్ ఒపీనియన్. సో ఇది స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ, సింహరాశి ఎనర్జీ. మీరు కానీ మీ పర్సన్ కానీ కూడా ఈ ఎనర్జీలో ఉండొచ్చు, లేదా మీ పర్సన్ ఉండొచ్చు. సో ఇదొక పాజిటివ్ రీయూనియన్, కెరీర్ ఫోకస్డ్. కాబట్టి కెరీర్ ఫోకస్డ్ అన్నప్పుడు ఫైనాన్షియల్ ఫోకస్డ్ కూడా ఉంటారు, ఫైనాన్సెస్ మీద ఫోకస్డ్ కూడా ఉంటారు. సో అది చూద్దాం. మేబీ ఎనీ ఫైనాన్షియల్ హెల్ప్ కోరుకుంటున్నారా మీ పర్సన్ మీ దగ్గర నుంచి, లేదా ఓన్లీ మీ రిలేషన్షిప్కి వాల్యూ ఇస్తున్నారా? ఓకే, స్టార్ కార్డ్, న్యూ బిగినింగ్స్. నో ఫైనాన్సెస్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు మీ పర్సన్, ఓన్లీ రిలేషన్షిప్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ న్యూ బిగినింగ్స్ అగైన్, స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ. తులారాశి, మిథున రాశి, కుంభరాశి. మెంటల్ క్లారిటీ ఏదో ఇవ్వబోతున్నారు మీ పర్సన్. అయితే ఆ మెంటల్ క్లారిటీ అనేది కూడా పాజిటివ్ ఆర్ నెగిటివ్ అనేది చూద్దాం. పాజిటివ్ మెంటల్ క్లారిటీ ఇస్తారు మీ పర్సన్. ఇది కూడా స్ట్రాంగ్ ఎర్త్ ఎనర్జీ, కన్యా రాశి. ఓకే, సో సమ్ పీపుల్ వాళ్ళు చీటింగ్ అండ్ రిలేషన్షిప్ కట్ చేసుకోవాలి అని చెప్పడానికే వస్తున్నారు. సో ఇదొక కుంభరాశి ఎనర్జీ. మీరు కానీ మీ పర్సన్ కానీ డ్యూ టు థర్డ్ పార్టీ వైపు వాళ్ళ రిలేషన్ కావాలనుకుంటున్నారు, మీ రిలేషన్ వద్దు అనుకుంటున్నారు. అంటే ఇక్కడ 50-50 ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అన్నమాట. కొంతమంది మీ రిలేషన్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, కొంతమంది ఇవ్వట్లేదు. 2 కుంభరాశి కార్డ్సే. సో బీ కేర్ఫుల్. కొంతమంది అలా ఉన్నారు, కొంతమంది ఇలా ఉన్నారు. థర్డ్ పార్టీని కావాలని కొంతమంది అనుకుంటున్నారు, ఎందుకంటే
సిచ్యువేషన్స్, చాలా నెగిటివ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేశారు మీరు రీసెంట్లీ. సో అవన్నీ గుర్తు చేసుకుంటే మళ్ళీ మీతో కలిసి ఉండడం అనేది జరగదు అని వాళ్ళ ఒపీనియన్. బట్ మీరు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు, బట్ వాళ్ళు రెడీగా లేరు. సో రిలేషన్షిప్ కట్ చేసుకుని వెళ్ళిపోతారు వాళ్ళు. మీతో రీయూనియన్ జరిగినా కూడా, రీయూనియన్ అని అనలేము ఇంకా దాన్ని, జస్ట్ మీకు ఆ విషయం చెప్పడానికి మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. అండ్ కొంతమంది మీతో రీయూనియన్ అవి మీతో లైఫ్ షేర్ చేసుకోవడానికి వస్తారు. సి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. సో ఇది ఒక కార్మిక్ సైకిల్ ఏదో ఎండ్ అవ్వబోతుంది మీకు. విదిన్ 10 days మీకు ఒక గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారు. ఓకే, సో అందరూ సేమ్ నెగిటివ్ న్యూస్ వింటారా లేదా అందరూ పాజిటివ్ న్యూస్ వింటారా అనేది మళ్ళీ చూద్దాం మీ పర్సన్ దగ్గర నుంచి అబౌట్ యువర్ రిలేషన్షిప్. ఓకే, కింగ్ ఆఫ్ వాండ్స్, మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి. సో మైండ్ మొత్తం వీళ్ళది మనీ మీదే ఫోకస్ అయింది. ఓకే, సో మీరు ఫైనాన్షియల్ హెల్ప్ చేస్తాను అన్నా చెయ్యను అన్నా మీ రిలేషన్షిప్ వద్దు అంటారు వీళ్ళు. ఓన్లీ ఫ్రెండ్ జోన్లో ఉంటాను అని అంటారు. ఓకే, ఆ రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఒప్పుకోరు మీ పర్సన్. ఓన్లీ ఫ్రెండ్ జోన్ అయితే ఓకే అంటారు. లైఫ్ పార్ట్నర్గా ఉంటారా అని మీరు అడిగినా కూడా వాళ్ళు ఒప్పుకోరు. మీరు ఎంత ఇస్తాను, మనీ ఇస్తాను, అది ఇస్తాను, నిన్ను బాగా చూసుకుంటాను అన్నీ మీరు కన్విన్స్ చేయొచ్చు, బట్ ఇప్పుడైతే మీకు ఓకే చెప్పరు. బట్ ఇట్ టేక్స్ టైం అనమాట. చెప్తారు ఓకే, బట్ ఇప్పుడు కాదు. కొంతమంది చెప్తారు, కొంతమంది ఏం చేస్తారంటే మిమ్మల్ని మళ్ళీ మ్యానిపులేట్ చేస్తారు. ఎందుకంటే మళ్ళీ గోస్ట్ చేయడానికి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్ని తీరిపోయిన తర్వాత మళ్ళీ రిలేషన్ కట్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకుని కూడా వస్తారు వాళ్ళు. సో బీ కేర్ఫుల్ అబౌట్ యువర్ ఫైనాన్సెస్. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ లవ్ బాంబింగ్, బ్రెడ్ క్రంబింగ్ ఇదే కనబడుతుంది. ఇది జెన్యూన్ లవ్ అయితే కాదు మీ మీద. ఓకే, మనీ మేక్స్ మెనీ థింగ్స్ అంటారు. అందుకే వాళ్ళ చేత అన్ని పనులు చేపిస్తుంది ఏంటి అని అంటే మనీ. వాళ్ళు వాళ్ళ ఒరిజినాలిటీ అనేది మర్చిపోయారు ఆ మనీ విషయాల్లో పడి. ఓకే, 9 of Cups, అగైన్ విష్ ఫుల్ఫిల్మెంట్. అంటే మీరు కోరుకుంటున్నారు, కొంతమంది సెకండ్ రిలేషన్ ఏదైతే కోరుకుంటున్నారో దాంట్లో మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అనేది జరుగుతుంది. సెకండ్ పర్సన్ జెన్యూన్ పర్సన్, ఫస్ట్ పర్సన్ థర్డ్ పార్టీ పర్సన్, మీ పర్సన్ కాదు. అగైన్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. సో మీ ఎనర్జీస్ ఇట్లా ఉన్నాయి ప్రజెంట్. హర్మిట్ ఎనర్జీస్, ఐసోలేషన్లో ఉన్నట్టుగా, మెంటల్ ప్రిజన్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. బట్ నియర్ ఫ్యూచర్లో ఒక బ్రైట్ కాన్వర్సేషన్ రాబోతుంది, బ్రైట్ ఫ్యూచర్ అయితే చూడబోతున్నారు. మీ పర్సన్ ఇలా బౌండరీస్ పెట్టుకుని కూర్చున్నారు, లిమిట్స్లో ఉంటున్నారు మీతో. ఓన్లీ ఫ్రెండ్ జోన్, నో అదర్ రిలేషన్. హీలింగ్ ఎనర్జీస్, థర్డ్ పార్టీ, టీమ్ వర్క్ విత్ థర్డ్ పార్టీ, జగ్లింగ్ బిట్వీన్ 2 relationships. మీరు అండ్ థర్డ్ పార్టీ మధ్య జగల్ అవుతున్నారు. మళ్ళీ ఆలోచించుకోలేని ఒక డెసిషన్కి రాలేని సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు మీ పర్సన్. అంటే వీక్ మైండెడ్ పర్సన్ అయిపోయారు, ఈ గొడవలన్నీ ఎక్కువైపోయాయి. ఓకే, 9 of Wands, అది కూడా ఒక మెంటల్ ప్రిజన్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్. డెత్, రీబర్త్, హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్స్ రాబోతున్నాయి మీ లైఫ్లో. మీ పర్సన్ తెచ్చే ఎనర్జీస్ అవి. మీ పర్సన్ ఆర్ మీరు ఈ ఎనర్జీలో ఉన్నారు. 2 of Swords, పాస్ట్ రిలేషన్స్ని మర్చిపోవాలని ట్రై చేస్తున్నారు. అండ్ లాంగ్ అండ్ హానెస్ట్ కమ్యూనికేషన్. ఈ కమ్యూనికేషన్లో మీకు ఒక మెంటల్ క్లారిటీ అనేది రాబోతుంది. ఓకే, హీలింగ్ ఎనర్జీ. ఇటు మీరు అండ్ మీ పర్సన్ కూడా హీలింగ్లో ఉన్నారు. అగైన్ ఫైనాన్సెస్. ఈ కార్డ్ అసలు మీకు పదే పదే వస్తుంది రిలేషన్షిప్ రీడింగ్ చేసేటప్పుడు. నేను ఎందుకు అనంటే మీ రిలేషన్షిప్ మొత్తం ఈ ఫైనాన్సెస్ మీద డిపెండ్ అయ్యింది. మీ పర్సన్ మీ వైపు వస్తున్నారు, ఇట్లా త్వరలోనే మీ దగ్గరికి రాబోతున్నారు.
ఒక న్యూ రిలేషన్ కూడా రాబోతుంది, ఒక న్యూ కాన్వర్సేషన్, స్ట్రాంగ్ కాన్వర్సేషన్ అయితే ఏదో జరగబోతుంది మీ ఇద్దరి మధ్య. ఓకే, మేబీ అది న్యూ పర్సన్ అయి ఉండొచ్చు లేదా ఓల్డ్ పర్సన్ అయి ఉండొచ్చు. మీ ముందు చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి, మీకే ఆప్షన్స్ ఉన్నాయి, మీ పర్సన్కి ఆప్షన్స్ లేవు. మీ పర్సన్కి ఓన్లీ ఎడిక్షన్స్ ఉన్నాయి. ఆ ఎడిక్షన్స్ ద్వారా పరిచయమైన షార్ట్ టర్మ్ రిలేషన్స్ ఉన్నాయి మీ పర్సన్లో, మీ పర్సన్కి. బట్ అదే లాంగ్ టర్మ్ రిలేషన్ అని కొంతమంది అనుకుంటున్నారు, బట్ ఓన్లీ కొంతమంది థర్డ్ పార్టీకి స్టిక్ అయి ఉన్నారు. 4 of Cups, మెడిటేటింగ్ మోడ్. మీ పర్సన్ ముందు కూడా చాలా ఆప్షన్స్ ఉన్నా కూడా అవన్నీ వేస్ట్ ఆప్షన్స్ అన్నమాట. ఓకే, 5 of Cups, సాడ్నెస్ ఎనర్జీస్. మీ పర్సన్కి హెల్త్ ప్రాబ్లం కూడా ఏదో కనపడుతుంది ఇక్కడ. 9 of Swords, స్లీప్లెస్ నైట్స్ వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేస్తున్నారు మీ పర్సన్. ఈ స్లీప్లెస్ నైట్స్ రిగార్డింగ్ మీ రిలేషన్షిప్ అవ్వచ్చు లేదా ఫైనాన్షియల్ క్రైసిస్, ఫైనాన్షియల్ ఇష్యూస్ అవ్వచ్చు. 7 of Pentacles ఎనర్జీ, మనీ సేవ్ చేస్తున్నారు. అండ్ క్వీన్ ఆఫ్ సోర్డ్స్. క్వీన్ ఆఫ్ సోర్డ్స్ ఇక్కడ మనకి స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ, తులా రాశి. ఇది కొంతమంది విషయంలో థర్డ్ పార్టీ. మై వే ఆర్ హైవే అంటుంది మీ వాళ్ళ థర్డ్ పార్టీ. దట్ థర్డ్ పార్టీతో డీల్ చేయడం చాలా కష్టం అని తెలుసుకున్నారు. సో మీ వైపు రావడానికి ప్లాన్ చేస్తున్నారు విత్ ఫూల్ ఎనర్జీస్, ఫూల్ కార్డ్. మీ వైపు రావాలి, మీతో రిలేషన్ పెట్టుకోవాలి, మళ్ళీ మీతో కంటిన్యూ చేయాలని చూస్తున్నారు. బట్ మీరు కంప్లీట్లీ ఫోకస్డ్ ఆన్ యువర్ ఫైనాన్సెస్ అండ్ కెరీర్. మీరు ఓన్లీ మీ కెరీర్ మీద ఉంది మీ ఫోకస్ మొత్తం. ఈ రిలేషన్షిప్ కోసం కొంచెం టైం స్పెండ్ చేస్తున్నారు, బట్ ఉంటే ఉంటుంది లేతే పోతుంది అన్న ఎనర్జీలోకి వెళ్ళిపోతున్నారు మీరు. ఎందుకంటే ఇది చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు మీరు. ఏ ఒపీనియన్ రావట్లేదు, ఎక్కడి నుంచి ఒక క్లారిటీ అనేది రావట్లేదు. బట్ September 18th, అరౌండ్ 18th ఫుల్ మూన్, ఆ రోజుల్లో మీకు ఒక మెంటల్ క్లారిటీ అనేది వచ్చేస్తుంది. సో కొన్ని రిలేషన్షిప్స్ ఉంటాయి, కొన్ని రిలేషన్షిప్స్ ఆ రోజుతో కట్ అయిపోతాయి. 5 of Swords, ఫీలింగ్ హార్ట్ బ్రేక్. ఇదే ఈ ఎనర్జీస్లో మీ పర్సన్ ఉన్నారు. ఓకే, ఈ ఎనర్జీస్ తీసుకొచ్చింది ఎవరు? మీ పర్సన్కి ఈ సిచ్యువేషన్ ఎవరు తీసుకొచ్చారు అని అంటే థర్డ్ పార్టీ. థర్డ్ పార్టీ చాలా డ్రామా అయితే క్రియేట్ చేశారు మీ పర్సన్ లైఫ్లో. ద ఎంపరర్, అగైన్ ఎంపరర్, 3 of Wands. సో మూవింగ్ ఫార్వర్డ్ కార్డ్ ఇది. అంటే మీ పర్సన్ తన లైఫ్లో ముందుకు వెళ్ళాలి, ఇక్కడే స్టక్ అయిపోయి ఉండకూడదు అని ఫిక్స్ అయ్యారు. ఓకే, మీరు కూడా అదే ఫిక్స్ అయ్యారు. అండర్ ద డెక్ క్వీన్ ఆఫ్ కప్స్, నర్చరింగ్, కేరింగ్ ఎనర్జీస్. సో ఇప్పుడు అసలు మీ పర్సన్ ఏమనుకుంటున్నారు మీకోసం అండ్ మీ రిలేషన్షిప్ కోసం అనేది ఒక కార్డ్ తీద్దాం. ఆల్రెడీ ఒక కార్డ్ పడింది, మెజిషియన్. ఓకే, మేనిఫెస్ట్ చేస్తున్నారు మీ పర్సన్. మేనిఫెస్టేషన్లో ఏమేమి ఉంది అసలు అని అంటే, ఇదొక స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ, తులారాశి అండ్ మిథున రాశి అండ్ కుంభరాశి. ఈ మేనిఫెస్టేషన్ ఏ టాపిక్ మీద చేస్తున్నారు అసలు మీ పర్సన్ అంటే, తన కోసమే తను చేసుకుంటున్నారు. అంటే తన లైఫ్ బాగుండాలి, ఒక లగ్జరీ లైఫ్ కావాలి. ఓకే, ఈ మనీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోవాలి, తను ఒక కింగ్ లాగో క్వీన్ లాగో బతకాలి. ఓకే, తన కెరీర్ బాగుండాలి, ఫైనాన్షియల్ ప్రాఫిట్స్ ఎక్కువ వచ్చే బిజినెస్ ఆర్ హై పెయిడ్ శాలరీ ఉన్న జాబ్ అలాంటిది ఏదో కావాలి. ఓకే, ఒక లగ్జరీ లైఫ్ కోరుకుంటున్నారు మొత్తం. ఒక మంచి లైఫ్ పార్ట్నర్ అయితే ఉండాలి. ఇవన్నీ మేనిఫెస్ట్ చేస్తున్నారు. సో అవన్నీ ఎవరికైతే ఆ క్వాలిటీస్ మీకు ఉన్నాయో ఆ పర్సన్నే తన లైఫ్ పార్ట్నర్గా యాక్సెప్ట్ చేస్తారు అండ్ రిమైనింగ్ వాళ్ళని వదిలేస్తారు. సో అది ఎండింగ్ అనమాట, అది మీ రీడింగ్. ఓకే, సో ఇక్కడ రీడింగ్లో రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి.
ఇంకా నేను రాసులు చెప్పాను. అండ్ లక్కీ నెంబర్ వచ్చి మనకి ఇక్కడ 1. ఓకే, కామెంట్ సెక్షన్లో 11 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రియూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్ బ్రేస్లెట్స్, నెగిటివ్ ఎనర్జీ పిరమిడ్స్, వాస్తు పిరమిడ్స్ అండ్ ఎనీ అదర్ థింగ్స్, ఆ ప్రోడక్ట్స్ ఏమైనా కావాలన్నా, పర్సనల్ రీడింగ్స్ కావాలన్నా, రియూనియన్ రెమెడీస్ కావాలన్నా, సారీ, అవన్నీ కూడా మీరు వాట్సాప్ నెంబర్కి కాల్ చేసి మీరు డీటెయిల్స్ అడగచ్చు, నేను రెస్పాండ్ అవుతాను. నా వాట్సాప్ నంబర్ స్క్రీన్ పైన ఉంటుంది, డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది, చూసుకోండి. ఓకే, సో ఇవన్నీ కూడా మీరు అమౌంట్ పే చేసి తీసుకోవాల్సిన సర్వీసెస్. సో రీడింగ్ కనుక మీకు రెజొనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. 6 of Wands ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. షేరింగ్ లవ్ అండ్ లైట్.